ముఖ్యంగా పంచమ స్థానంలో కొన్ని గ్రహాల కలయిక ఎన్ని సమస్యలను ఇస్తుంది, ఎన్ని ప్రయోజనాలను ఇస్తుంది? ప్రయోజనాలు చూసుకోవాలి, సమస్యలు చూసుకోవాలి. ఇక్కడ కొన్ని గ్రహాల కలయిక అని చెప్పడం జరిగింది. అంటే కొన్ని గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఆ స్థానాన్ని మొత్తం పాడు చేసే అవకాశాలు ఉంటాయి. కొన్ని గ్రహాలు కలిసినప్పుడు ఆ స్థానం యొక్క బలం పెరిగిపోతుంది. పంచమ స్థానము చాలా ముఖ్యమైన స్థానం. గతంలో పంచమ స్థానం గురించి చాలా చెప్పుకున్నాం. పితృదోషాల గురించి, స్పెక్యులేషన్స్ గురించి, సంతానం గురించి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఈ పంచమ స్థానం ఇక్కడ ఎందుకు ఈ కలయిక చెప్పడం జరుగుతుందంటే, శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక, ముఖ్యంగా పంచమ స్థానంలో కొన్ని గ్రహాల కలయిక ఎన్ని సమస్యలను ఇస్తుంది, ఎన్ని ప్రయోజనాలను ఇస్తుంది? ప్రయోజనాలు చూసుకోవాలి, సమస్యలు చూసుకోవాలి. ఇక్కడ కొన్ని గ్రహాల కలయిక అని చెప్పడం జరిగింది. అంటే కొన్ని గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఆ స్థానాన్ని మొత్తం పాడు చేసే అవకాశాలు ఉంటాయి. కొన్ని గ్రహాలు కలిసినప్పుడు ఆ స్థానం యొక్క బలం పెరిగిపోతుంది. పంచమ స్థానము చాలా ముఖ్యమైన స్థానం. గతంలో పంచమ స్థానం గురించి చాలా చెప్పుకున్నాం. పితృదోషాల గురించి, స్పెక్యులేషన్స్ గురించి, సంతానం గురించి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఈ పంచమ స్థానం ఇక్కడ ఎందుకు ఈ కలయిక చెప్పడం జరుగుతుందంటే, ఎవరైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా పంచమ స్థానం చూడాలి. మనము వ్యాపారానికి లగ్నం చూస్తాము, తృతీయ స్థానం చూస్తాము, పంచమ స్థానం చూస్తాము, లాభస్థానం చూస్తాము. ఈ 4 చెక్ చేస్తాం. ఇందులో ముఖ్యంగా చెక్ చేసేది ఏంటంటే, ఇప్పుడు పంచమ స్థానం. పంచమ స్థానంలో ఎలాంటి గ్రహాలు ఉంటే వాళ్ళు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు, ఎలాంటి కలయికలు వాళ్ళకి కలిసి వస్తాయి, ఎలాంటి కలయికలు, ఎలాంటి గ్రహాల కలయికలు ఇబ్బందులు పెడతాయి అన్న అంశాలు ఒక్కొక్కటి తెలుసుకుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం తెలిసిపోతుంది మనకి. ముఖ్యంగా పంచమ స్థానం కోణస్థానంగా చెప్పుకుంటాము. ఇది సంతాన స్థానమే కాదు, స్పెక్యులేషన్ స్థానంగా చెప్పుకుంటాము. తర్వాత క్రియేటివిటీ, మన క్రియేటివిటీని కూడా సూచించే స్థానమే పంచమ స్థానం. మనకి ఎంతవరకు క్రియేటివిటీ ఉంది, మనం ఎంతవరకు ఆలోచించగలుగుతున్నాం క్రియేటివ్గా. క్రియేటివిటీ అంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే సినిమాలు, తర్వాత సెలబ్రిటీ స్టేటస్ ఇవే అంటారు. అదొక్కటే కాదు జీవితం అంటే. అందులోనే ఉండాలంటే మొత్తం అందరూ అందులోనే ఉండాలి. క్రియేటివిటీ, ఒక సైంటిస్ట్గా ఎదిగి క్రియేటివ్గా ఆలోచించడము, తర్వాత ఒక స్టూడెంట్ క్రియేటివ్గా ఆలోచించి ఒక మంచి ప్రాజెక్టులు చేస్తూ ఉండడము, పిహెచ్డి వరకు ఎడ్యుకేషన్ వాళ్ళు కొనసాగించడము, హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చేయడము. పంచమ స్థానం పంచమాధిపతి బాగుంటే ఒక మంచి ఎడ్యుకేషన్ చేయడము, 2-3 పీజీలు ఉండడము. పిహెచ్డి చేయకపోయినా కొంతమంది చూడండి ఒక 2-3 పీజీలు ఉంటూ ఉంటాయి. ఎంబీఏ అని, ఎంటెక్ అని, ఎంఎస్సీ అని ఇలా చేసేస్తూ ఉంటారు. అంటే ఒకదాని తర్వాత ఒకటి 2-3 పీజీలు ఉంటాయి. ఇలా ఉండడము, ఇవన్నీ కూడా పంచమ స్థానం పంచమాధిపతి బలాన్ని బట్టి ఉంటాయి. ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది పంచమ స్థానం బాగుంటే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. చాలామంది చేద్దాం అనుకుని ఆగిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పంచమ స్థానం పంచమాధిపతి ఇబ్బందుల్లో ఉంటే అది కొనసాగదు ఎదరికి. ఈ పంచమ స్థానం గురించి ఎందుకు ఎక్కువ చెప్పుకోవాలి? ఈ పంచమ స్థానము పూర్వపుణ్య ఫలితాలను సూచిస్తుంది. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. పూర్వపుణ్య ఫలితాలను సూచించేది పంచమ స్థానం. తర్వాత ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాము? మన సెల్ఫ్ రెస్పెక్ట్ని సూచించేది కూడా ఈ 5th హౌసే, పంచమ స్థానమే. పంచమ స్థానంలో గ్రహాలను బట్టే మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. కొంతమంది చూడండి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఏదైనా చేస్తూ ఉంటారు, కొంతమంది దులిపేసుకుంటూ ఉంటారు. ఏదైతే ఏమంటే ఏంట్లే, మనకి రోజు గడవాలి, నెల గడవాలి కదా, మనకు తప్పదు. కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఉంటారు, వాళ్ళ దగ్గర మాటలు పడడం ఏంటి అని చెప్పి. అందుకే పంచమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు అవి బలంగా ఉన్నట్లయితే
వీళ్ళు ఒకరి కింద పని చేయకుండా ఒంటరిగా, అంటే ఒకళ్ళు మనం బిజినెస్ చేసుకుని వ్యాపారం చేసుకుని ఎదుగుదాము అనే ఆలోచన వస్తుంది వీళ్ళకి. మిగతా కలయికలను బట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ అయినా చేయొచ్చు. పార్ట్నర్షిప్ బిజినెస్ అయినా ఒకళ్ళ కింద ఉండట్లేదు కదా, వాళ్ళు పార్ట్నర్స్ ఈక్వల్గా వాళ్ళ పర్సంటేజ్లు చూసుకుని బిజినెస్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే పంచమ స్థానం బాగుంటుందో, పంచమాధిపతి బలంగా ఉంటాడో వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కువ కోరుకుంటారు. వీళ్ళు ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు. ఎప్పుడు కూడా సొంతంగా వ్యాపారం చేయాలి, వ్యాపారం చేసి అందులో సక్సెస్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అది సాధించడానికి ఎంతైనా కృషి చేస్తారు వీళ్ళని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కోరుకుంటారు వీళ్ళు. తర్వాత బిజినెస్ సక్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఒకరి కింద ఉండరు కదా, వీళ్ళకి క్రియేటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని బిజినెస్లో ఎలాంటి మెలకువలు అన్నీ కూడా తెలుసుకుని ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా వెళ్తే మనం వాళ్ళ నుంచి పక్క వాళ్ళ నుంచి మనం పోటీ ఎదుర్కొని సక్సెస్ సాధిస్తాము అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫుడ్ బిజినెస్ ఉంది, వరుసగా ఉన్నాయనుకోండి. ఫుడ్ బిజినెస్ ఒకరిది ఎక్సలెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, కొంతమంది ఖాళీగా ఉంటూ ఉంటారు, అక్కడ జనాలు ఉండరు, పక్కపక్కనే ఉంటాయి. కానీ ఒక రెస్టారెంట్లో కానీ ఒక హోటల్లో కానీ విపరీతమైన జనాలు ఉంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ క్రియేటివిటీ అక్కడ పంచమ స్థానం చాలా బలంగా ఉంది ఆ ఓనర్కి. వాళ్ళు క్రియేటివ్గా ఆ టిఫిన్స్లో వెరైటీస్ చేయడము, ఆ చట్నీలు బాగుండడము, టిఫిన్స్ బాగుండడము. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అర్థం అవడం గురించి చెప్తున్నాను. ఎన్ని వరుసగా ఉన్న ఒక హోటల్ ఎందుకు అంత సక్సెస్ అవుతుంది? వాళ్ళకి పంచమ స్థానం బాగుంది. ఎప్పుడైతే పంచమ స్థానం బాగుంటుందో వాళ్ళకి బిజినెస్ సక్సెస్ ఉంటుంది. ఎంతమందిలో అదే బిజినెస్ పెట్టిన వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. పంచమ స్థానం ఎవరికైతే బాగోదో, పంచమాధిపతి ఎవరికైతే బలంగా ఉండడో, అక్కడ పంచమాధిపతి కనుక వక్రించినా, ఇక్కడ పంచమాధిపతి గురించి మాట్లాడుకుంటున్నాం, ఫిఫ్త్ లార్డ్ అంటే పంచమాధిపతి వక్రించిన, అస్తంగతమైన వాళ్ళు బిజినెస్ డౌన్ఫాల్ ఎదుర్కొనాల్సి ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందుకే ఎప్పుడు కూడా పంచమాధిపతి అస్తంగతం అవ్వడం కానీ, వక్రించడం కానీ, నీచం పట్టడం కానీ జరగకూడదు. ఇక్కడ నీచం పట్టినా అంతే. నీచం పట్టినప్పుడు ఇక్కడ ప్రతిసారి ఒక పాయింట్ చెప్తూ ఉంటాను, నీచభంగ రాజయోగం జరిగితే బాగుంటుంది. అది జరగకుండా నీచం పట్టినట్లయితే మాత్రము ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి వ్యాపారాల్లో. ఇంకా సంతానపరంగా చూసినట్లయితే పంచమ స్థానంలో నైసర్గిక శుభగ్రహాలు ఉండడం చాలా మంచిది. ఈ నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు పంచమ స్థానంలో వీళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. సహాయపడము, సహాయ గుణము, అవతల వాడికి కడుపు నిండా తిండి పెట్టాలి అనుకోవడము, చారిటీ మైండ్ అంటూ ఉంటాం కదా, వీళ్ళ చారిటీ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాన గుణం చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఎలా అయితే ఉంటారో అవతల వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా అని ఆలోచించి వెళ్ళే తత్వం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవతల వాళ్ళకి వచ్చిందనుకోండి, వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది, మనకు సంబంధం లేదు కదా అని ఆలోచించరు. అదే ప్రాబ్లం మన కుటుంబంలో వస్తే మనం ఎలా ఫీల్ అవుతాము, కాబట్టి సహాయం చేయాలి, సహాయపడాలి అని వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్తున్నప్పుడు అక్కడ కాంబినేషన్స్ చూసుకోండి. కొన్ని కాంబినేషన్స్ అంటే ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంటుంది, మీరు కూడా ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచి చెయ్యండి, చెయ్యొద్దని నేను ఎప్పుడూ చెప్పను, మంచి చెయ్యాలి. సమాజంలో చేసేటప్పుడు కూడా మన లిమిట్స్ ఎంతవరకు ఉంటున్నాయి అన్నది కూడా చూసుకోవాలి అక్కడ, లేదంటే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఎప్పుడైతే నైసర్గిక పాపగ్రహాలు కనుక పంచమ స్థానంలో ఉంటే ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. పంచమ స్థానంలో ఎప్పుడైతే నైసర్గిక పాపగ్రహాలు ఉంటాయో వారు పేరు ప్రఖ్యాతుల కోసం ఎంతకైనా తెగిస్తారు అని చెప్పుకోవచ్చు. ఎంతకైనా తెగిస్తారు వాళ్ళకి మంచి పేరు వచ్చేయాలి, సమాజంలో మంచి పలుకుబడి వచ్చేయాలి. అందుకని వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా, నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు మీరు చెక్ చేసుకోండి. జాతకాలు చూసుకుంటున్నప్పుడు వాళ్ళకి నైసర్గిక పాపగ్రహాలు అంటే మీకు తెలుసు కదా, ముఖ్యంగా చెప్పుకునేవి కుజుడు, శని, రాహు, కేతువు. ఇక్కడ కేతువుని ఇందులోకి నేను చేర్చను, ఎందుకంటే కేతు గురించి సెపరేట్గా చెప్తాను, ఈ వీడియోలో చెప్తాను. కేతువుని పక్కన పెట్టండి. ముఖ్యంగా రాహువు, కుజుడు, శని వీళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక వీళ్ళ ఆలోచన విధానము ఏ విధంగా అయినా పలుకుబడి సంపాదించేసుకోవాలి, సమాజంలో పలుకుబడి ఉంటే మనం ఏదైనా చేసేయచ్చు, రాజకీయంగా ఎదగాలి అనే ఆలోచన మనసులో ఉంటుంది. బయటికి అది అప్లై అవ్వకపోవచ్చు, అక్కడ స్తోమత లేకపోవడమో, లేకపోతే డబ్బు ఖర్చు పెట్టడమో, లేకపోతే ప్రతి ఒక్కరికి రాజకీయాలకు వెళ్ళిపోవాలంటే ప్రతి ఒక్కళ్ళు ఉన్నవే అసెంబ్లీలో 175 సీట్లు అనుకోండి, అందరికీ 175 అంటే ఎక్కడ కుదరదు కదా.
కొన్ని వేల మంది ఉంటారు అలా ఆలోచనలతోటి. అలా అని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యే అవ్వలేదని ఎమ్మెల్సీ అవుతూ ఉంటారు. ఎమ్మెల్సీలు ఎన్ని ఉంటాయి, మహా అయితే 3-5 ఉంటాయి. అంటే ఇక్కడ పదవులు చూసుకున్నట్లే చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు కార్యకర్తలుగా ఉండిపోయి ఏదో పలుకుబడి సంపాదించేద్దాము, ఎప్పుడప్పుడు మనకి జాక్పాట్ తగలకపోతుందా, ఇలాంటి ఆలోచనలు. వీళ్ళు అక్రమంగా కూడా సంపాదిస్తూ ఉంటారు. అది కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. పంచమ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉండి అక్కడ గురుదృష్టి ఉంటే పర్వాలేదు. గురుదృష్టి లేని పక్షంలో వీళ్ళు అక్రమంగా సంపాదించడము, అక్రమమైన ధనానికి అట్రాక్ట్ అవుతూ ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక కేతు సెపరేట్. ఇక్కడ కేతు హెడ్లెస్ ప్లానెట్. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. ఆయన పంచమంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే దైవ భక్తి, దైవ చింతన, ఇంకా గురువులాగే అనమాట. గురువు ఎలా అయితే దైవభక్తి, అక్కడ గురువు ఉన్నప్పుడు ధనలాభాలు విపరీతంగా ఉంటాయి, అది వేరే లెవెల్. అది ఇక్కడ కేతువుని దైవ బలానికే చూసుకోవాలి. ఈ విషయంలో పంచమంలో ఉన్నప్పుడు దైవ సాధన, మంత్రసిద్ధి, ఒక మంత్రము ఉపదేశం రావడం, వీళ్ళకి మంచి మంత్రము వీళ్ళు ఎప్పుడూ కూడా జపిస్తూ ఉంటారు. చూడండి, పంచమంలో కేతువు ఉన్న వాళ్ళు ఏదో ఒక మంత్రం జపిస్తూ ఉంటారు, మంత్రసిద్ధి కలుగుతుంది వీళ్ళకి. కాబట్టి కేతు ఉన్నప్పుడు మాత్రము మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్కడ సంతాన సమస్యలకు మాత్రమే చూసుకోవాలి మీరు కేతు ఉన్నప్పుడు. సంతానము కాస్త సమస్యలు ఆలస్యం అవుతూ ఉండడం కానీ, కొంచెం మెడికల్గా వెళ్తూ ఉండడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి. స్త్రీలకైతే కాస్త ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే మిస్క్యారేజెస్ అవుతూ ఉండడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అదొక్కటే మైనస్. ఇక కలయికలు చూసుకుందాం. కొన్ని కలయికలు చెప్పాం కదా, కొన్ని కలయికలు చెప్తాను ఇక్కడ. ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మిగతా అంత ఇంపార్టెంట్ కాదు. ముఖ్యంగా పంచమంలో రవి రాహువులు కలిసి ఉండడము, ఇది నెక్కచ్చి పితృదోషాలను సూచిస్తుంది. సంతానం పట్ల సమస్యలు, సంతానం కలిగిన తర్వాత వాళ్ళ పట్ల ఆందోళన, వాళ్ళకి కాస్త అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడము, పితృదోష నివారణ కంపల్సరీ చేసుకోవాలి రవి రాహువులు పంచమంలో కలిసి ఉన్నప్పుడు. రవి కేతువులు కూడా అంతే. ఇక్కడ కేతువు దైవ బలము, దైవసిద్ధి ఇవన్నీ ఇస్తాయి. కానీ అక్కడ ఎప్పుడైతే రవి తోడయ్యాడో, రవికేతువులు ఉంటారో, ఇక్కడ రాహుకేతువులు ఎప్పుడు కూడా అస్తంగత్వాలు అవ్వరు. వాళ్ళు ఎప్పుడు వక్రించి ఉంటారు, వాళ్ళు అస్తంగత్వం అవ్వరు. కాబట్టి అస్తంగత్వం గురించి మాట్లాడుకోక్కర్లేదు మనం. ఈ రవి కేతువు కలుసున్నప్పుడు కూడా పంచమ స్థానంలో పితృదోషాన్ని సూచిస్తుంది. కాబట్టి పితృదోష నివారణ కంపల్సరీ చేసుకోవాలి. సంతాన సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఇది ముఖ్యంగా ఈ 2 కలయికలు ఇక్కడ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేవి. తర్వాత పితృదోషాలు ఏం సూచిస్తుంది మరి పంచమ స్థానంలో అంటే, చంద్ర రాహుల కలయిక కూడా పితృదోషాలు సూచిస్తుంది పంచమ స్థానంలో. వీళ్ళు కూడా పితృదోష నివారణ కంపల్సరీ చేసుకోవాలి. ఇక్కడ పితృదోష నివారణ అంటే ఎలా అంటే, ఎవరైతే పెద్దవారి ఇంట్లో ఉంటారో వాళ్ళ ద్వారా జరగాలి, మీరు కూడా ఉండాలి అక్కడ. ఇది గుర్తుంచుకోండి. మీకు రవి రాహులు కలిసి ఉన్నాయి కదా, మీరు వెళ్ళి చేసేయడం కాదు, మీ తండ్రి గారు ఉన్నట్లయితే వారి ద్వారా చెయ్యాలి. ఇదొక్కటి గుర్తుంచుకోండి పాయింట్. తర్వాత ఈ చంద్రరాహుల కలయిక సైకలాజికల్ ఇష్యూస్ను కూడా సూచిస్తూ ఉంటుంది. ఆ సైకలాజికల్ ఇష్యూస్ కూడా కొంచెం చూసుకుంటూ ఉండాలి. మైండ్ డిస్టర్బెన్స్, స్థిరం లేకపోవడం, ఆలోచనలు పరిపరి విధాల మిమ్మల్ని వెంటాడుతూ ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ అంటాం కదా, అవి ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. సంతాన సమస్యలు కూడా చూసుకుంటూ ఉండాలి ఇక్కడ చంద్రరాహుల కలయిక పంచమంలో ఉన్నప్పుడు. చంద్రకేతువుల కలయిక కూడా అంతే. చంద్రకేతువుల కలయిక కూడా మీకు పంచమ స్థానంలో ముఖ్యంగా పితృదోషాలను సూచిస్తుంది. వారి ఆలోచన విధానాన్ని కూడా 1-2 సార్లు చూసుకుంటూ ఉండాలి. వీరు ఎక్కువ ఒంటరితనాన్ని, ఒంటరిగా ఉండడము, ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉండడము, ఏది మనం పనికి ఎదరికి వెళ్తున్నా జరగకపోవడము, పనికి వెళ్తున్నప్పుడు అది సక్సెస్ అవ్వకుండా ఫెయిల్యూర్ అవుతూ ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత రవిశనుల కలయిక కూడా పితృదోషాలను సూచిస్తుంది. ఇది కూడా సంతాన సమస్యలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ యోగాలు కూడా ఇస్తాయి. అక్కడ బలంగా వాటి బలాన్ని బట్టి యోగాలను కూడా ఇస్తాయి. ఎంత యోగాలను ఇచ్చినా, పర్సనల్గా చెప్తున్నాను నేను, ప్రొఫెషనల్గా సక్సెస్ ఉండొచ్చు. వాళ్ళకి రాజకీయాల్లో మంచి పదవి రావడం, మంచి సక్సెస్ పొందడం, ఇవన్నీ ఉంటాయి. కానీ పర్సనల్గా వచ్చేటప్పటికీ వాళ్ళకి ఈ సంతాన సమస్యలు అవ్వచ్చు, సంతానం కలిగిన వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది ఉండడం అవ్వచ్చు. ఇవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. పితృదోష నివారణ కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత చంద్ర-శనుల కలయిక, ఇది సైకలాజికల్ ఇష్యూస్ని ఎక్కువగా సూచిస్తుంది. ఎక్కువగా వాళ్ళు సైకలాజికల్ ఇష్యూస్కి గురవుతూ ఉండడము, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు విఫలమవుతూ ఉండడము, దానివల్ల మూడ్ స్వింగ్స్ ఉండడం వీళ్ళకి.
సంతాన సమస్యలు, సంతానం కలిగినా సరే వాళ్ళ పట్ల ఆందోళన ఎక్కువగా ఉంటూ ఉండడము, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉండడము, వైవాహిక జీవితంలో సమస్యలు, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వీళ్ళకి అక్కడ బలంగా ఉన్నట్లయితే కనుక మినిస్టర్ పదవి రావడానికి, తర్వాత వీళ్ళ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. అక్కడ చంద్రుడి వల్ల ఎడ్యుకేషన్ చాలా మంచిగా ఉంటుంది వీళ్ళకని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా చెప్పుకోవాల్సిన కలయిక ఏంటంటే కుజరాహుల కలయిక. ఇది స్త్రీల మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కుజరాహుల కలయిక వాళ్ళు సంతానం ఆలస్యం అవ్వడమే కాకుండా అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి ఎక్కువ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. కుజరాహుల కలయిక మిస్క్యారేజ్, అబార్షన్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కొంతమందికి చూడండి 2-3 అబార్షన్స్ అవుతూ ఉంటాయి. కొంతమందికి అయితే దానికంటే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒక 6-7 అవుతూ ఉంటాయి అబార్షన్స్. వాళ్ళు చెక్ చేసేసుకోవాలి. 1-2 సార్లు అయ్యేటప్పుడు వాళ్ళు చెక్ చేయించేసుకోవాలి. అటు జాతకము చెక్ చేయించుకోవాలి, ఇక్కడ హాస్పిటల్లో కూడా, ముఖ్యంగా హాస్పిటల్లో చెక్ చేయించుకోవాలి. జాతకం కంటే అక్కడ క్లారిటీ తెలిసిపోతుంది కదా, 2 సార్లు అబార్షన్ అయ్యింది, ఎందుకు అయ్యింది, ఏంటి ప్రాబ్లం అన్నది ముందు ఒక మంచి డాక్టర్ని సంప్రదించి అది చెక్ చేయించుకోవాలి. మెడిసిన్స్ వాడాలి. దాని తర్వాత జాతకానికి రావాలి. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే జాతకం చూపించేసుకుంటున్నారు. జాతకం చూపించుకున్నా వాళ్ళు ముందు డాక్టర్నే కలవమంటారు. నిజంగా జ్యోతిష్యులు అయితే తర్వాత దానికి పరిహారం చెప్తారు. మానవ ప్రయత్నం తర్వాతే మన పరిహారాలు. అప్పుడు భగవంతుడి తోడు. ఇది గుర్తుంచుకోండి. ఎవరికైతే అబార్షన్స్ ఎక్కువ అవుతున్నాయో ఫస్ట్ హాస్పిటల్ని వాళ్ళు డాక్టర్ని దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. జ్యోతిష్యుల దగ్గరికి వస్తే ఏముంటుంది, మీకు దానికి సమస్య తెలుస్తుంది కరెక్టే, ముందు దానికి పరిహారం అవి ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికి ముందు రెమెడీ ఏంటో అక్కడ తెలుసుకోవాలి, తర్వాత ఇక్కడ రెమెడీ. ఈ కుజరాహుల కలయిక ముందు స్త్రీలకు చాలా ఇబ్బంది పెడుతుంది. ఇంకా ఓవరాల్గా పురుషులకి స్త్రీలకు కూడా ఎలా ఉంటుంది అంటే కనుక ఈ కుజరాహుల కలయిక వలన వీళ్ళకి ఎలా ఉంటుందంటే విపరీతమైన కోపము, ఉద్రేకము, వీళ్ళ మాట కూడా చాలా పొగరగా ఉంటూ ఉంటుంది. చూడండి కుజరాహులు కలిసిన వాళ్ళ మాట దురుసు మాట అంటాం కదా, అది ఎక్కువ ఉంటుంది. షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు అక్రమంగా సంపాదించాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. అన్యాయపు సొమ్ము మీద ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ కుజరాహుల కలయిక ఉన్నప్పుడు గురుదృష్టి ఉన్నట్లయితే వీళ్ళకి సంతానం సమస్యలు లేకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. గురుదృష్టి లేకుండా కుజరాహులు ఈ పంచమంలో ఉన్నట్లయితే ఆ స్థానాన్ని పాడు చేస్తారు. ఇలా ఉండి పంచమాధిపతి కనుక మీకు అస్తంగతమైన, వక్రించిన, నీచబడ్డ ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే పంచమాధిపతి అయిన కుజుడు రాహుతో కలిసి ఉన్నాడు అనుకోండి, కొన్ని ఇబ్బందులు తగ్గుతాయి. ఏది ఏమైనప్పటికీ ఈ 2 కలయికలు కూడా అక్రమ సంపాదనని ఎక్కువ కోరుకుంటుంది. సరే, ఇప్పటి వరకు నెగిటివ్ కాంబినేషన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని పాజిటివ్ కాంబినేషన్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ముఖ్యంగా చంద్రుడు మరియు గురువు కలిసి ఉన్న కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. చంద్రుడు మరియు గురువు గజకేసరి యోగంగా చెప్తాం. అక్కడ వీళ్ళు ధనవంతులు, సంపన్నవంతులు, కీర్తి ప్రతిష్టలు వీళ్ళకి వద్దనుకున్న వస్తూ ఉంటాయి. మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి సమాజంలో. చదువు చాలా బాగుంటుంది. విద్యావేత్తలుగా ఎదుగుతారు. వీళ్ళు చదువుకోవడమే కాకుండా పక్క వారికి కూడా చదువు నేర్పిస్తూ ఉంటారు. వీళ్ళు మంచి చెప్తూ ఉంటారు, మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఎప్పుడూ సమాజంలో మంచి చేయాలనుకుంటూ ఉంటారు. సంతానం బాగుంటుంది. సంతానం కలిగాక వీళ్ళకి కలిసి వస్తుంది. సంతానం కూడా మంచి పేరు తీసుకొస్తుంది. మీకు అంత మంచి యోగాలు ఇస్తుంది చంద్రుడు మరియు గురువు కనుక పంచమంలో కలిసి ఉన్నట్లయితే. దీన్ని గజకేసరి యోగంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇంకో కలయిక ఉంది, చంద్రుడు మరియు కుజుడు చంద్రమంగళ యోగంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ వీళ్ళు ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు. తర్వాత ఈ ఎమోషనల్ పర్సన్స్గా ఉండడం వల్లే ప్రేమ వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వైవాహిక జీవితంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎమోషన్ కదా, ఒక మాట అన్నా పడలేకపోవడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఈ చిన్నవి ఇవన్నీ ఎమోషన్ అయిపోయి ఏడ్చేస్తూ ఉండడము, బాధపడిపోతూ ఉండడం, ఇవన్నీ చిన్న మళ్ళీ సెటరేట్ అయిపోతారు వాళ్ళు. దాన్ని అంతేగాని తెగేదాకా సాగదీరనమాట. కానీ ఈ చంద్రమంగళ యోగము వీళ్ళకి మంచి ధనాన్ని సూచిస్తుంది, అంటే ధనయోగాన్ని సూచిస్తుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. చంద్రుడు మరియు కుజుడు కలిసి ఉన్నప్పుడు కాస్త వాళ్ళు కోపం తగ్గించుకోవాలి, ఎమోషనల్ ఫీలింగ్స్ని తగ్గించుకోవాలి. అదొక్కటి గమనించుకోండి. తర్వాత ఇంకో కాంబినేషన్ ఏంటంటే, ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చే కాంబినేషన్ ఏంటంటే కుజుడు మరియు శుక్రుడు కలయిక.
ఈ కుజ శుక్రుల కలయిక పంచమ స్థానంలో అటు మంచి స్టేటస్ని ఇస్తుంది, ఇటు ఇబ్బందుల్ని ఇస్తుంది. ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి? లవ్ ఫెయిల్యూర్స్, వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవ్వకపోవడం, ఇంకా అవ్వదు, ఫిక్స్ అయిపోవాలి. అంటే మిగతా కాంబినేషన్స్ కూడా చూస్తాము, ఈ రెండు కాంబినేషన్స్ని బట్టి అయితే అవ్వదు. గురు దృష్టి లేకపోయినా, ఈ కుజుడు శుక్రుడు కలిసిన ప్రేమ వ్యవహారము వివాహం వరకు వెళ్లకుండా అక్కడ ఆగిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక రవి శుక్రుల కలయిక, ఇక్కడ మెటీరియలిస్టిక్ సక్సెస్ని ఇచ్చినా అక్కడ శుక్రుడు రవితో కలిసినప్పుడు ఆ స్థానాన్ని పాడు చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఇక్కడ సంతాన సమస్యలు, ప్రేమ వ్యవహారాల్లో విఫలమవ్వడము, వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చి వాళ్ళు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాలనే ఆలోచనలోకి రావడము, అక్కడ రవి కనుక సరిగ్గా లేకపోతే కనుక డివోర్స్ అవ్వడం, డివోర్స్ అయ్యి సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడం, ఈ అంశాలు కూడా ఎక్కువ ఉంటాయి రవి శుక్రులు కలిసినప్పుడు పంచమంలో. కొన్ని కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. యోగాలు ఇచ్చే కాంబినేషన్స్ ఉంటాయి, అలాగే సమస్యలు ఇచ్చే కాంబినేషన్స్ కూడా ఉంటాయి. అక్కడ రవి శుక్రులు బలంగా ఉన్నట్లయితే వీళ్ళకి మంచి సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది. మంచి సెలబ్రిటీ స్టేటస్ ఉండడము, సమాజంలో ఒక గుర్తింపు ఉండడము, ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అటు యోగాలు ఉంటాయి, ఇటు సమస్యలు కూడా ఉన్నాయి. కొన్ని కాంబినేషన్స్ మాత్రము సమస్యలనే ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు తది జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక ఎవరికైతే ఇలాంటి కాంబినేషన్స్, ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ ఉంది, ముఖ్యంగా వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అక్కడ గురుదృష్టి లేదో, లేదా పంచమాధిపతి బలంగా లేడు అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఎలా ఉంటే బలంగా ఉండడు, నీచబడ్డ వక్రించిన ఆస్తంగత్వమైన బలంగా లేనట్టు అలా ఉన్నప్పుడు వీళ్ళకి ఆ సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం. మీరు ప్రతి గురువారము కూడా గురుదేవాలయానికి వెళ్ళాలి. గురుదేవాలయానికి వెళ్ళి తెల్ల జిల్లేడు పువ్వులు అని ఉంటాయి, ఆ తెల్ల జిల్లేడు పువ్వులు 27 తెల్ల జిల్లేడు పువ్వులు తీసుకువెళ్ళి ఆ గురువుకి సమర్పించాలి. లేదు అక్కడ విగ్రహానికి మాల కింద చేసి సమర్పిస్తూ ఉండాలి. లేదు ఇంటి వద్దే మీకు గురు పటం ఉంది, గురుదేవుడు పటం ఉంది, సాయిబాబా వారు కానీ, దత్తాత్రేయ స్వామి వారు కానీ, రాఘవేంద్ర స్వామి వారు కానీ, దక్షిణామూర్తి కానీ, ఇక్కడ చాలా పవర్ఫుల్ ఇవన్నీ కూడా. వారికి 27 తెల్ల జిల్లేడు పూలని మాల కింద చేసేసి మీరు పటానికి సమర్పించండి. సమర్పించి ఆలయానికి వెళ్ళండి. ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు 27 ప్రదక్షిణలు చేయండి. ఇంతే మీరు చేయాల్సింది, ప్రతి గురువారం కూడా చేయాలి. ఇక తర్వాత ఇంకా ఏం చేయాలి? ఇంకొక పరిహారం ఉంది. సంతాన సమస్య నుంచి బయటపడడానికి, ఆరోగ్యకరమైన సంతానం కలగడానికి చేయాల్సిన పరిహారం ఏంటంటే, మీరు 108 యాలకులు తీసుకోండి, దాన్ని మాల కింద చేయండి. మాల కింద చేసి 3 మాసాలకు ఒక్కసారి, 3 నెలలకు ఒక్కసారి షష్ఠీ తిథి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సమర్పించండి. ఉదాహరణకి ఈ మాసంలో షష్ఠీ తిథి రోజున ఆ 108 యాలకుల మాల ఇచ్చారు అనుకుందాం, మరలా 3 నెలలకి ఒకసారి మాల, అలా 3 నెలలకి ఇలా ఇస్తూ ఉండాలి. ఎన్ని వారాలు చెయ్యాలి, ఇలా ఎన్నిసార్లు చెయ్యాలి అంటే కనుక మీరు ఈ యాలకులది మాత్రము ఖచ్చితంగా 11 చెయ్యాలి, 11 షష్ఠులు చెయ్యాలి. అంటే 3 మాసాలకు ఒకసారి చేస్తాం, తర్వాత 3 మాసాలకు ఒకసారి చేస్తాం, అది రెండోది, 3 మాసాలకు ఒకసారి చేస్తాం, అది మూడోది, అలా 11 సార్లు చెయ్యాలి. ఇలా గురుదేవాలయానికి మాత్రము మీరు ఖచ్చితంగా 27 వారాలు వెళ్ళాలి, ఇలా చెయ్యాలి. ఇంటి దగ్గరైనా ఆ మాల వేసినప్పుడు 27 వారాలు చెయ్యాలి, అప్పుడు ఆలయానికి వెళ్ళాలి, 27 ప్రదక్షిణలు చేయాలి, ఇలా 27 వారాలు చేయాలి. ఇలా చేస్తూ ఉండడం వలన మీరు అనుకున్న కోరికలు తీరే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి రాజకీయాల్లో ఎదగాలని ఉంటుంది, రాజకీయాల్లో పలుకుబడి సంపాదించుకోవాలని ఉంటుంది, సంతాన సమస్యల నుంచి బయటపడతారు, సైకలాజికల్ ఇష్యూస్ నుంచి బయటపడతారు, మంచి పేరు ప్రఖ్యాతలు సమాజంలో తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం.